దండే విఠల్ ఎన్నిక చెల్లదని హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. కాంగ్రెస్ నేత పత్తిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై విచారణ పూర్తి చేసిన హైకోర్టు ఈ మేరకు తీర్పు వెలువరించింది. 2022లో జరిగిన ఆదిలాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున పోటీ చేసిన దండే విఠల్ గెలుపొందారు. మోసపూరితంగా గెలిచారంటూ సారంగపూర్ జెడ్పీటీసీ సభ్యుడు పత్తి రాజేశ్వర్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. తన సంతకం ఫోర్జరీ చేసి దండే విఠల్ కు ఓటు పడేలా చేశారని హైకోర్టుని ఆశ్రయించారు. ఫోర్జరీ సంతకాలతో తన పేరిట నామినేషన్ ఉపసంహరణ పత్రాలు సమర్పించారని రాజేశ్వర్ రెడ్డి ఆరోపించారు. కేసు విచారించిన హైకోర్టు దండే విఠల్ ఎమ్మెల్సీ ఎన్నిక రద్దు చేసింది. అంతేకాదు 50,000 జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్. గతంలో 2022లో ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికల్లో దండ విఠల్ బీఆర్ఎస్ తరపున అయితే పోటీ చేశారు. అదే విధంగా కాంగ్రెస్ నుంచి పత్తి రాజేశ్వర్ రెడ్డి కూడా నామినేషన్ దాఖలు చేశారు. అయితే ఏదైతే గత కొద్ది రోజుల తర్వాత పత్తిని రాజేశ్వర్ రెడ్డి అయితే నామినేషన్లు ఫోర్జరీ సంతకాలతో విత్డ్రా చేసినట్టు రాజేశ్వర్ రెడ్డి అయితే హైకోర్టులో పిటిషన్ అయితే దాఖలు చేశారు. దానికి సంబంధించిన అయితే విచారణ అయితే ఈ రోజు హైకోర్టులో తీర్పిచ్చారు. అయితే గతంలో దండ విఠల్ అతని సంతకాలు ఫోర్జరీ చేసి నామినేషన్లు విత్డ్రా చేశారని ఆరోపించి రాజేశ్వర్ రెడ్డికి అయితే హైకోర్టులో 2 సంవత్సరాల నుంచి కేసు నడుస్తుండగా ఈ రోజు అయితే తీర్పు వెలువడైంది. ఈ తీర్పుపై దండ విఠల్ కైతే అతని ఎన్నిక చెల్లెలంటూ తీర్పు ఇవ్వడంతో ఇటు బీఆర్ఎస్ పార్టీకి అయితే పెద్ద షాక్ అయితే తగిలింది. ఏదైతే దండ విఠలే తన సంతకాన్ని ఫోర్జరీ చేసి పత్తి రాజేశ్వర్ రెడ్డి నామినేషన్ కు విత్డ్రాలు చేశారంటూ రాజేశ్వర్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. అయితే ఆ పిటిషన్ కు సంబంధించిన వివరాలు అయితే అప్పుడు ఉన్న నామినేషన్ తో పాటు ఫోరెన్సిక్ రిపోర్టు ప్రకారం హైకోర్టు అయితే ఈ రోజు తీర్పు వెలువడించింది. దీనిపై ఎమ్మెల్సీ దండ విఠల్ నామినేషన్ చెల్లదంటే అయితే తీర్పు ఇవ్వడంతో పాటు ఇటు బీఆర్ఎస్ లో భారీగా అయితే అంటే ఇప్పటికే షాక్ తగిలినట్టయితే తెలియవచ్చు. ఇటు ఆదిలాబాద్ లో అయితే బీఆర్ఎస్ కి పెద్ద దెబ్బ అయితే తాకింది. దీనిపై అయితే ఇంకా విచారణ అయితే కొనసాగుతుంది. అయితే రానున్న రోజుల్లో అయితే దండ విఠల్ ఇటు హైకోర్టు నుంచి అంటే సుప్రీంకోర్టుకు వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ పిటిషన్ దాఖలు చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. Right. Thank you for the update, Chandrasekhar.